హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ ఎడ్యుటైన్. దిస్ ఈజ్ నిఖిత. ఇవాళ మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మెమొరీ అండ్ ఫర్గెటింగ్. దీనినే మనం స్మృతి మరియు విస్మృతి అని అంటాము. అండ్ ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ గైస్, జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. నేనేంటంటే బ్రీఫ్గా డీటెయిల్గా టు ది పాయింట్ చెప్తున్నాను. సో ఎస్, కాన్సన్ట్రేట్. ఫస్ట్ మెమొరీ, దీనినే స్మృతి అని అంటాము. స్మృతి అంటే ఏంటంటే it is a process to bring things learned in the past into present state of mind, recalling or recollecting previous events or experiences. స్మృతి అంటే గతంలో నేర్చుకున్న విషయాలను ప్రస్తుత మానసిక స్థితిలోకి తెచ్చుకోవడం, అంతకుముందు జరిగిన విషయాలను లేదా అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడం లేదా జ్ఞాపకం చేసుకోవడమే స్మృతి. ప్లాటో ఏమన్నారంటే దీని గురించి, మెమొరీ అనేది ఒక లక్క ముద్ద వంటి పదార్థం అన్నట్టు. అదేంటంటే ప్రతి ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉన్నది. సో దట్ ప్రతి ఇండివిజువల్ యొక్క మెమొరీ పవర్ అనేది, ఫర్గెటింగ్ అనేది, మెమొరీ అనేది డిఫరెంట్గా ఉన్నదని ప్లాటో చెప్పినారు. అండ్ అరిస్టాటిల్ ఏమన్నారంటే దీని గురించి, పాస్ట్ అంటే మెమొరీ స్మృతి అని, ప్రజెంట్ అంటే అటెన్షన్ అని, అవధానం అని, ఫ్యూచర్ అంటే యాంటిసిపేషన్ ప్రతీక్షణ అని అయితే అరిస్టాటిల్ అన్నారు. నెక్స్ట్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, తను ఏం చేసిందంటే హీ ట్రైస్ టు స్టడీ మెమొరీ త్రూ ఇంట్రాస్పెక్షన్ మెథడ్. ఆత్మావలోకన పద్ధతి ద్వారా స్మృతి అంటే ఏంటి, అందులో పద్ధతిలో ఏంటి, ఎలా ఉంటుందని అయితే స్మృతి గురించి చదవమని అనుకున్నారు. అండ్ వాట్ ఎవర్ హీ లెర్న్డ్ హీ రోట్ ఇన్ హిస్ బుక్ కాల్డ్ ఇంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఈ బుక్లో అయితే తను ఏం నేర్చుకున్నాడు హ్యూమన్ మెమొరీ గురించి. ఎబ్బింగస్ అనే వ్యక్తి ఎవరైతే జర్మనీ దేశానికి చెందినవాడో, అతను మెమొరీ గురించి చాలా ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అండ్ వాట్ ఎవర్ ద ఎక్స్పెరిమెంట్స్ హీ డిడ్ హీ వ్రోట్ ఇన్ హిస్ బుక్ కాల్డ్ ఆన్ మెమొరీ. ఇది 1885లో తనైతే బుక్ రాశాడు. అండ్ తను మెమొరీలో 3 స్టేజెస్ ఉంటాయని అయితే వివరించాడు. అవి ఏంటి అంటే ఎన్కోడింగ్, రిటెన్షన్ ఆర్ రిట్రైవల్. వీటినే సంకేతనము, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం అని అంటాము. ఎన్కోడింగ్ అంటే ఏంటంటే ఇంప్రింటింగ్ స్టిమ్యులస్ ఆన్ బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక ఐస్ వచ్చింది, ఐస్ ముట్టుకున్నాము, మన చేతిలో చల్లని ఒక ఫీలింగ్ వస్తుంది కదా, దాన్ని స్టిమ్యులస్ అని అంటాము. ఒకలాంటి కండిషన్ ఆర్ స్టిమ్యులస్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది మన బాడీని తాకిన వెంటనే మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అన్నట్టు. సో వాట్ ఎవర్ ద స్టిమ్యులస్ imprinted on our brain, and that the process is known as encoding. ఏదైతే స్టిమ్యులస్ అనేది మన బ్రెయిన్కి అందిందో దాన్నే సంకేతనము అని అంటాము. ఒక సంకేతం అందింది కదా, సో అట్లా సంకేతనము అని అంటాం అన్నట్టు. నెక్స్ట్ రిటెన్షన్ అంటే ఏంటంటే ఏదైతే స్టిమ్యులస్ మన బ్రెయిన్కి అందిందో దానివల్ల మన నర్వస్ సిస్టంలో చేంజ్ అనేది వస్తుంది. మన బ్రెయిన్కి సెల్స్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా, సో అప్పుడు నర్వస్ సిస్టంలో ఒకలాంటి చేంజ్ వస్తుంది అన్నట్టు. అండ్ రిట్రైవల్ అంటే ఏంటిదంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఎక్కడైతే నర్వస్ సిస్టంలో చేంజ్ అనేది వచ్చిందో అందువల్ల మన బిహేవియర్ కూడా చేంజ్ వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వెళ్తుంటే సడన్గా ఒక గోడ గుద్దుకుంది, మనం గోడను గుద్దుకున్నాక మనకు ఒకలాంటి పెయిన్ వస్తుంది అన్నట్టు. సో అప్పుడు మనం అమ్మ అని ఒకలాంటి పెయిన్ చూపిస్తున్నాం కదా, సో చేంజ్ ఇన్ బిహేవియర్, అండ్ దట్ ఈస్ అబౌట్ రిట్రైవల్. మెమొరీ గురించి రైబన్ అనే వ్యక్తి ఏమన్నారంటే, ద పవర్ దట్ వీ హ్యావ్ టు స్టోర్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ సమ్ టైమ్ ఆఫ్టర్ ద ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ అకర్డ్. గత అనుభవాలను మెదడులో స్థిరీకరించి అవసరమైనప్పుడు వాటిని చేతనంలోకి తీసుకురాగల శక్తియే స్మృతి అని అయితే రైబన్ పేర్కొన్నారు. నౌ టైప్స్ ఆఫ్ మెమొరీ. స్మృతిలోని రకాలైతే ఇప్పుడు చూద్దాం. ఇది బేస్డ్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ మెమరీ బేస్డ్ ఆన్ పీరియడ్ ఆఫ్ రిటెన్షన్. ధారణ నిలిచి ఉన్న కాలాన్ని ఆధారంగా స్మృతి అనేది 3 రకాలుగా ఉంటుంది. అదేంటంటే సెన్సరీ మెమొరీ, షార్ట్ టర్మ్ మెమొరీ అండ్ లాంగ్ టర్మ్ మెమొరీ అనేది ఉంటుంది. సెన్సరీ మెమొరీనే మనం సంవేదన స్మృతి అని అంటాము. ఇది మనకి ఏవైతే స్టిమ్యులస్ అని రెస్పాన్స్ కానీ మనకు ఒక యాక్షన్ జరిగిందో దాని యొక్క మెమొరీ అనేది జస్ట్ మనకు 1 to 2 seconds మాత్రమే ఉంటుంది. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఐస్ వచ్చి మన చేతిలో పడింది, జస్ట్ 1-2 seconds మాత్రమే దాని యొక్క రెస్పాన్స్ కానీ, ఆ చలి పెట్టడం కానీ అది ఒక రెస్పాన్స్ అనేది ఉంటుంది. మెమొరీ అనేది జస్ట్ ఇట్స్ ఏ షార్ట్ ఉంటుంది. సో 1-2 seconds మాత్రమే ఉంటుంది కాబట్టి సెన్సరీ మెమొరీ అన్నట్టు. ఈ సెన్సరీ మెమొరీలో కూడా మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ సెన్సరీ మెమొరీ, ఎకోయిక్ సెన్సరీ మెమొరీ, లైక్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు హియరింగ్, ఆడిట్ అండ్ ఆడియో ఆర్ విజువల్స్ గురించి సెన్సరీ మెమొరీ అనేది మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి 11 to 15 ఐటమ్స్ మాత్రమే ఉంటాయి, అంటే 11 నుండి 15 అంశాలు మాత్రమే ఉంటాయి సెన్సరీ మెమొరీలో. అండ్ మూవింగ్ ఆన్ షార్ట్ టర్మ్ మెమొరీ, దీనినే మనం స్వల్పకాలిక స్మృతి అని అంటాము. ఈ టాపిక్ అయితే మనకు విలియం జేమ్స్ అనే వ్యక్తి ఇచ్చారు.
దీని యొక్క టైం పీరియడ్ ఎప్పుడు ఉంటుందంటే మనకు 20 to 30 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇప్పుడు షార్ట్ టర్మ్ మెమొరీని మనం రిహార్స్ అట్లా చేస్తే దాని యొక్క రిటెన్షన్ టైం అనేది మనకి ఇంకా ఎక్కువ అవుతుంది అన్నట్టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, చెకింగ్ బస్ నెంబర్. ఇప్పుడు మనం ఒక బస్ బుక్ చేసుకుందాం, దాని యొక్క టికెట్ నెంబర్ కానీ, ఒక మూవీ హాల్కి వెళ్తే దాని టికెట్ నెంబర్, సీట్ నెంబర్ కానీ మనం ఎట్లా అంటే కొద్దిసేపు ఎక్కువ దాన్ని రిపీట్ చేసి రిహార్స్ చేసి ఎక్కువ టైం గుర్తుపెట్టుకుంటాం. సో మనకేంటంటే ఆ టైమింగ్ అనేది ఏదైతే మెమొరీ గుర్తుంచుకునే టైమింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రిహార్సల్ వల్ల. సో దీన్నే మనం ఇట్లా రిహార్సల్ చేసి ఇన్ఫర్మేషన్ ఏమైతే రిహార్సల్ చేస్తున్నామో దాన్నే మెయింటెనెన్స్ రిహార్సల్ అని అంటాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ సీ చెకింగ్ బస్ నెంబర్ అండ్ మూవీ హాల్ సీట్ నెంబర్. ఇది ఏదైతే ఉందో దాన్ని మనం షార్ట్ టర్మ్ మెమొరీ అనేది అంటాము. నెక్స్ట్ మూవింగ్ ఆన్ లాంగ్ టర్మ్ మెమొరీ. దీనినే దీర్ఘకాలిక స్మృతి అని అంటాము. ఇట్స్ రిమెంబర్డ్ ఫర్ లాంగ్ టైమ్. దీన్ని మనం ఎక్కువ కాలం అనేది గుర్తుంచుకోగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎట్లయితే షార్ట్ టర్మ్ మెమొరీలో మెయింటెనెన్స్ రిహార్సల్ వల్ల రిహార్స్ చేసి కొంచెం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం వల్ల మెయింటెనెన్స్ రిహార్సల్ అయిందో, ఎలాబరేట్ రిహార్సల్ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆల్ఫాబెట్ అయినా, నెంబర్ సిస్టమ్ 1 2 3 అయినా, మన పేర్లైనా, మన దేశం పేర్లైనా, మన స్టేట్ నేమ్లు అయినా ఎక్కువ గుర్తుంటాయి మనకు. ఎందుకంటే మనం దాన్ని ఎక్కువసార్లు రిహార్స్ చేసాము, ఎక్కువసార్లు యూజ్ చేసాము, కొంచెం ఎలాబరేట్గా రిహార్సల్ చేసినాం కాబట్టి అది మనకు ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ లాంగ్ టర్మ్ మెమొరీ. బేస్డ్ ఆన్ మెథడ్ ఆఫ్ మెమొరీ రిటెన్షన్. జ్ఞాపకం ఉంచుకునే విధానం ఆధారంగా మెమొరీ అనేది 2 టైప్స్ ఉంటుంది. అది రోట్ మెమొరీ, దీనినే బట్టి స్మృతి అని అంటాము. లాజికల్ మెమొరీ, దీనినే తార్కిక స్మృతి అని అంటాము. రోట్ మెమొరీ అంటే మెమొరైజేషన్ బై రిపిటేషన్ వితౌట్ నోయింగ్ పర్పస్. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతుంటే వాళ్ళు ఇప్పుడు రాముడు మంచి బాలుడు, అశోకుడు చెట్లు నాటించాడు అని రిపీట్ చేస్తూ ఉంటారు వితౌట్ నోయింగ్ దట్ పర్పస్ అండ్ యూజ్. వాళ్ళకి అసలు దాని గురించి యూజ్ ఏంటి, దాని పర్పస్ ఏంటిదని ఏం తెలియకుండా వాళ్ళు మొత్తం మెమొరైజేషన్ రిపీట్ చేసి నేర్చుకుంటున్నారు, బట్టి నేర్చుకుంటున్నారు. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ రోట్ మెమొరీ. అండ్ లాజికల్ మెమొరీ, దీన్నే తార్కిక స్మృతి అని అంటాము. ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మ్యాటర్ ఆర్ మెటీరియల్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము, మనం లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మనం దాన్ని బట్టి పట్టాం. ఎందుకంటే మనం కాన్సెప్ట్ నేర్చుకుంటాం, దాన్ని పూర్తిగా విశ్లేషించి దాన్ని మొత్తం అనలైజ్ చేసి చదువుతాం అన్నట్టు. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ లాజికల్ మెమొరీ. ఎందుకంటే మనకు అది ఏ పర్స్పెక్టివ్లో మనకు క్వశ్చన్ అడుగుతారో తెలియదు కాబట్టి మనం దాన్ని పూర్తి అవగాహన చేసుకొని చదువుతాము. సో దిస్ ఈస్ అబౌట్ లాజికల్ మెమొరీ. బేస్డ్ ఆన్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకునే విధానం ఆధారంగా మెమొరీ అనేది 2 టైప్స్ ఉంటుంది. యాక్టివ్ మెమొరీ అండ్ ప్యాసివ్ మెమొరీ. యాక్టివ్ మెమొరీనే మనం క్రియాత్మక స్మృతి అని అంటాము. ప్యాసివ్ మెమొరీనే మనం నిష్క్రియాత్మక స్మృతి అని అంటాము. యాక్టివ్ మెమొరీ అంటే అండర్స్టాండింగ్ బై పర్ఫార్మింగ్ యాక్షన్స్, ఎక్స్పెరిమెంట్స్ ఆర్ యాక్టివిటీస్. అంటే మనం ఎక్కువ ఇప్పుడు మనం జీన్ పియాజే థియరీ చూసుకోవచ్చు. అందులో తను ఏం చెప్పాడంటే యాక్టివిటీస్ వల్ల చైల్డ్ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేది చెప్పారు. సో ఇక్కడ కూడా యాక్టివ్గా ఎట్లా అంటే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ, వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే కానీ ఈ యాక్టివ్ మెమొరీ అనేది అయితే ఉంటుందని చెప్పొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ల్యాబొరేటరీ. ఎందుకంటే వాళ్ళు దాన్ని మంచిగా యాక్టివ్గా లర్న్ చేసుకోగలుగుతారు, ఇంకా యాక్టివ్గా వాళ్ళ మెమొరీలో కూడా స్టోర్ అయ్యి ఉంటుంది. అండ్ మూవింగ్ ఆన్ ప్యాసివ్ మెమొరీ, నిష్క్రియాత్మక స్మృతి. లెర్నింగ్ త్రూ లిజనింగ్ అండ్ రీడింగ్ వితౌట్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఇప్పుడు థియరీ ప్రాక్టికల్స్ అని ఉంటుంది మనకు. ఇప్పుడు ల్యాబ్కి తీసుకెళ్లకుండా టీచర్ ఇట్లాంటి కెమికల్స్ మనం ఇట్లా జరుగుతాయి అని వాళ్ళకి చెప్తే ఎక్కువ గుర్తుండదు. వెరెస్ ఇఫ్ దే గో టు ల్యాబొరేటరీ అండ్ ఇఫ్ దే డూ ఇట్ ప్రాక్టికల్లీ దే కెన్ ఏబుల్ టు రిమెంబర్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఇప్పుడు టీచర్ చెప్పేదానికన్నా స్టూడెంట్ ప్రాక్టికల్ చేస్తే అది యాక్టివ్ మెమొరీ. జస్ట్ టీచర్ చెప్పిందే విని చదివి అట్లా చేస్తే ఇట్ ఈస్ ప్యాసివ్ మెమొరీ. ఎప్పుడైనా కూడా ప్యాసివ్ మెమొరీ అనేది ఉండద్దు, యాక్టివ్ మెమొరీ మాత్రమే ఉండాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆర్ ఇన్ ఎవ్రీ క్లాస్ రూమ్. సో అండ్ వాటన్నింటికి వ్యతిరేకంగాని కాదు, అనదర్ టైప్ ఆఫ్ మెమొరీ ఏంటంటే అసోసియేట్ మెమొరీ. దీన్నే సంసర్గ స్మృతి అని అంటాము. లర్నింగ్ విత్ అసోసియేటింగ్ విత్ వన్ అనదర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ చదువుతున్నాము. దాన్ని చదువుకుంటేనే మనం వైగోట్స్కి థియరీ, సోషియో కల్చరల్ థియరీ చదివితే మనం వాటిని రెండింటిని అసోసియేట్ చేసి చదువుకుంటే ఆ టాపిక్ అనేది, కాన్సెప్ట్ అనేది ఇంకా ఎక్కువ మన బ్రెయిన్లోకి తొందరగా ఎక్కుతుంది అన్నట్టు. సో లర్నింగ్ విత్ అసోసియేటింగ్ విత్ వన్ అనదర్, ఒకదాన్ని ఒకటి అనుసంధానం చేసుకొని కనెక్ట్ చేసుకొని చదువుకుంటే మనకు ఎక్కువ గుర్తుండదు. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ అసోసియేట్ మెమొరీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ వెస్ట్, డే నైట్. సో వీళ్ళకు ఒక టాపిక్ చెప్తుంటే ఇంకో టాపిక్ని వాళ్ళు అసోసియేట్ చేస్తే వాళ్ళ మెమొరీ అనేది కొంచెం ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ అసోసియేట్ మెమొరీ.
నౌ వి షల్ సీ అబౌట్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ టు ఇంప్రూవ్ మెమోరీ. ఎట్లాంటి మెథడ్స్ అండ్ టెక్నిక్స్ పద్ధతుల ద్వారా మనం మన మెమొరీ పవర్ కానీ మన మెమొరీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ ఈజ్ మోటివేషన్, ప్రేరణ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టెట్కి ప్రిపేర్ అవుతున్నాం, దాన్ని సాధించడానికి లేకపోతే దాంట్లో క్వాలిఫై అవ్వడానికి ఒక బలమైన కారణం కానీ మోటివ్ కానీ మనకు ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తొందరగా ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి నాకు, లేకపోతే మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలి అని కానీ, ఇట్లాంటి చాలా మోటివ్స్ ఉంటాయి మనకి. సో అట్లా చదవడం వల్ల మనకు మెమొరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్. మనకు ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే కూడా, ఇంట్రెస్ట్ పెట్టి చదివితే కూడా మన మెమొరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లెస్ ఎమోషన్, తక్కువ భావోద్వేగం. ఎప్పుడైనా కూడా ఎక్కువ భావోద్వేగంతో కానీ అస్సలు చదవద్దు. ఎందుకంటే వాళ్ళేమో అన్నారని ఏదో కోపంలా, విసుగులా, బాధలా కానీ చదవద్దు. చదివితే అది ఎక్కువ మనకి బుర్రలోకి ఎక్కదు. సో లెస్ ఎమోషన్తో చదివితే మన మెమొరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఓవర్ లెర్నింగ్, అతి అభ్యసనం. ఇట్స్ లైక్ రివిజన్ అండ్ రిసైటేషన్. ఎక్కువ రివిజన్ చేస్తే, రిసైట్ చేస్తే మనకు మెమొరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రిసైటేషన్, దీన్నే పునఃస్మరణ అని అంటాము. ఇట్స్ జస్ట్ లైక్ రివిజన్, దాన్ని చదివి రిపిటేషన్ కానీ ఉంటే మన మెమొరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ అటెన్షన్, దీన్నే అవధానం లేకపోతే ఏకాగ్రత అని అంటాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి మిగతా థింగ్స్ మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేసి జస్ట్ మనకు చదివే దాని మీదనే ఫోకస్ చేసి మంచిగా చదివితే మెమొరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు న్యూమోనిక్ డివైజెస్, దీన్నే కొండ గుర్తులు అంటాం, మేము యాక్చువల్గా బండ గుర్తులు అనేవాళ్ళం. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయంటే మనకు తెలుసు 7 కలర్స్, వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఇట్లా మనకి ఎక్కువ గుర్తుండదు అన్నట్టు. సో వీ హ్యావ్ దట్ న్యూమోనిక్ విబ్జిఆర్. ఇట్లాంటి న్యూమోనిక్ డివైజెస్ ఏం చేస్తాయంటే మన మెమొరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నట్టు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఉంది. అందులో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? 4 స్టేజెస్ ఉన్నాయి. ఏంటి? ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాగ్నిటివ్ ఆపరేషనల్ స్టేజ్ కాదు, ఫస్ట్ సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, SPCF. మనం ఇట్లాంటి అంటే షార్ట్ కట్స్ కానీ న్యూమోనిక్ డివైజెస్ అని పెట్టుకుంటే మనకి ఎక్కువ గుర్తుండిపోతుంది అన్నట్టు. అండ్ మూవింగ్ ఆన్, అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్, భావ సంవర్గాలు. అంటే ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసుకొని అసోసియేట్ చేసుకొని చదివితే మనకి ఎక్కువ గుర్తుంటుంది అన్నట్టు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూస్డ్ ఆర్ మెథడ్స్ టు ఇంప్రూవ్ మెమొరీ. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ మెమొరీ. గైస్, మనం ఇప్పుడు మెథడ్స్ ఆర్ టెక్నిక్స్ టు ఇంప్రూవ్ మెమొరీ కూడా దానికి న్యూమోనిక్ డివైస్ లెక్క పెట్టుకోవచ్చు. లైక్ మినోరమా, సీతారామ కాదు, ఇట్స్ మినోరమా. అండ్ ఎస్, ఇట్లాంటి న్యూమోనిక్ డివైసెస్ పెట్టుకుంటే ఏంటంటే ఒక బండ గుర్తు లాంటి, కొండ గుర్తు లాంటివి మనం పెట్టుకుంటే మనకు ఆ టాపిక్ని గుర్తుంచుకోవడం కానీ ఇంకా ఈజీగా అవుతుంది అన్నట్టు. సో ట్రై టు యూస్ న్యూమోనిక్ డివైసెస్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఫర్గెటింగ్ అంటే విస్మృతి, దాన్నే మర్చిపోవడం అని మనం అంటారు. అండ్ ఎబింగస్ తను రాసిన ఆన్ మెమొరీ అనే బుక్లో విచ్ వాజ్ రిటన్ ఇన్ 1885 తను ఏం మాటలు చెప్పారంటే, ఒక విషయం మనం నేర్చుకున్న తర్వాత వెంటనే మనం అది 66% మర్చిపోతాం అనేది చెప్పారు. అండ్ ఆఫ్టర్ 6 days మనం ఆ టాపిక్ నేర్చుకున్న 6 రోజుల తర్వాత నేర్చుకున్న టాపిక్ 75% మర్చిపోతామంట. అండ్ ఆఫ్టర్ 31 days అంటే ఒక నెల తర్వాత మనం నేర్చుకున్న టాపిక్ 80% మర్చిపోతామని అయితే ఎబింగస్ తను రాసిన బుక్లో చెప్పాడు. అండ్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఫర్గెటింగ్, ఇవి మేజర్గా మనకైతే 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ డిస్యూజ్, దీన్నే అనుపయోగం అంటారు. మన మైండ్లో ఏంటంటే ఒక టాపిక్ మనం నేర్చుకున్నప్పుడు ఆ టాపిక్ సంబంధించి కొన్ని సెల్స్ కానీ ఒకలాంటి సిగ్నల్స్ కానీ పార్ట్స్ కానీ మన బ్రెయిన్లో ఉంటాయి అన్నట్టు. మనం వాటిని కరెక్ట్గా యూజ్ చేయకపోతే ఆ సెల్స్ కానీ అదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, సిగ్నల్స్ ఉంటుందో అది డెత్ అయిపోతుంది అన్నట్టు మొత్తం. సో ఏంటంటే మనం మళ్ళీ అది రికాల్ చేసుకున్నప్పుడు మనకు గుర్తురాదన్నట్టు. సో ఏదైనా విషయం కానీ ఏదైనా టాపిక్ కానీ మనం దాన్ని ఊరికే రిసైట్ చేస్తూ ఉంటే గుర్తుంటుంది, మనకి ఎక్కువ లాంగ్ టర్మ్ మెమొరీలో ఉండిపోతుంది. బట్ దాన్ని డిస్యూజ్ చేస్తే అంటే అనుపయోగం చేస్తే ఫర్గెటింగ్కి ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. అండ్ మూవింగ్ ఆన్, ఇన్హిబిషన్, దీన్నే అవరోధం అని అంటారు. వైల్ రికాలింగ్ లెర్న్డ్ మెటీరియల్, హిండ్రెన్స్ ఆఫ్ వాట్ వాజ్ లెర్న్డ్ బిఫోర్ ఆర్ వాట్ వాజ్ లెర్న్డ్ ఆఫ్టర్ ఈజ్ ఇన్హిబిషన్. ఇప్పుడు మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకోవాలనుకున్నప్పుడు దానికన్నా ముందు నేర్చుకున్న విషయం కానీ దాని తర్వాత నేర్చుకున్న విషయం కానీ అసలు విషయం గుర్తు తెచ్చుకోనియకుండా ఆపుతుందన్నట్టు. సో దిస్ ఈస్ ద హోల్ థింగ్ అబౌట్ ఇన్హిబిషన్, దీన్నే అవరోధం అని అంటారు. దీంట్లో బేసికల్గా 2 types ఉంటాయి, విచ్ ఆర్ ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అండ్ రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్.
ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్నే పురోగమన అవరోధం అని అంటాము. అండ్ దిస్ కాన్సెప్ట్ వాజ్ గివెన్ బై అండర్వుడ్. ఇదే ఏంటంటే ఫెనామినన్ ఆర్ టెండెన్సీ ఆఫ్ ప్రీవియస్లీ లెర్న్డ్ మెటీరియల్ హిండర్ సబ్సీక్వెంట్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం RRR మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. RRR మూవీ గురించి మాట్లాడుకుంటుంటే మనకు బాహుబలి మూవీ గురించి గుర్తొస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మనం కొత్తగా ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం ఏవైతే నేర్చుకున్నామో దాన్ని అడ్డుకుంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఓల్డ్ పాస్వర్డ్ పెట్టుకున్నాం అన్నట్టు, హియర్ న్యూ పాస్వర్డ్ ఉన్నది అన్నట్టు. ఓల్డ్ బ్లాక్స్ న్యూ, పాతది ఏమైతే ఉంటుందో అది మనం కొత్తది నేర్చుకోకుండా అడ్డుకుంటుంది అన్నట్టు. సో కొత్తది నేర్చుకోనియకుండా పాతది అడ్డు పడుతుంది కదా. సో దిస్ ఈజ్ ద హోల్ థింగ్ అబౌట్ ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్. దీన్నే పురోగమన అవరోధం అంటారు. కొత్త విషయాలు నేర్చుకోకుండా పాత విషయాలు అడ్డుకోవడమే ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అని అంటాము. అండ్ మూవింగ్ ఆన్, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్, దీన్నే మనం తిరోగమన అవరోధం అని అంటాము. దిస్ కాన్సెప్ట్ వాజ్ గివెన్ బై ముల్లర్ పిల్జేకర్. ఫెనామినన్ ఆర్ టెండెన్సీ ఆర్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇన్హిబిట్స్ రికాల్ ఆఫ్ ప్రీవియస్లీ లెర్న్డ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనల్ని కొత్త విషయం నేర్చుకోకుండా పాత విషయం అడ్డు పడుతుంది. ఇక్కడ పాత విషయం గుర్తుతో తెచ్చుకోనివ్వకుండా కొత్త విషయం అడ్డుపడుతుంది అన్నట్టు. సో దీస్ బోత్ ఆర్ క్వైట్ అపోజిట్ టు ఈచ్ అదర్. అంటే ఎట్లాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నాం ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ట్లో హిందీ లాంగ్వేజ్ నేర్చుకున్నాము, ఇప్పుడు సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నాము. ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ మనల్ని నేర్చుకోనివ్వకుండా హిందీ లాంగ్వేజ్ అనేది ఆపుతుంది. సో ఇక్కడ క్వైట్ అపోజిట్ అన్నట్టు. మనల్ని కొత్త లాంగ్వేజ్ నేర్చుకోలేకుండా ఇక్కడ పాత లాంగ్వేజ్ ఆపుతుంది. ఇక్కడ పాత లాంగ్వేజ్ గుర్తు తెచ్చుకునేటప్పుడు కొత్తది అనేది మనల్ని స్టాప్ చేస్తుంది అన్నట్టు. హియర్ న్యూ బ్లాక్స్ ఓల్డ్, కొత్త విషయం మనల్ని పాత విషయం గుర్తు తెచ్చుకోనివ్వకుండా కొత్త విషయం ఏదైతే మనం ఇప్పుడు నేర్చుకున్నామో అది ఆపుతుంది అన్నట్టు. సో దిస్ ఈజ్ ద హోల్ థింగ్ అబౌట్ రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్, తిరోగమన అవరోధం. అండ్ థర్డ్ వన్ ఈజ్ రిప్రెషన్. దీన్నే దమనం అని అంటాము. ఇట్ ఈస్ రిప్రెషన్నే మనం మోటివేటెడ్ ఫర్గెటింగ్ అని కూడా అంటాము. వి ఫర్గెట్ సర్టన్ థింగ్స్ బికాజ్ వి విష్ టు ఫర్గెట్ దెమ్. కావాలని మర్చిపోవడాన్నే దమనం అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థిని వాళ్ళ టీచర్ ఏంటంటే అందరి ముందు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు కూడా కొడతారు అన్నట్టు. అప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తారంటే కొంచెం బాధకు, కొంచెం గిల్టీగా కానీ కొంచెం బాధగా ఫీల్ అయ్యి ఆ సంఘటనని మర్చిపోవడానికి ట్రై చేస్తారు అన్నట్టు. సో దిస్ ఈజ్ ద హోల్ థింగ్ అబౌట్ రిప్రెషన్ అన్నట్టు. కావాలని మర్చిపోవడం, మన వాల్యూస్ పరంగా కానీ మన ఈగో హట్ అయ్యి దాని గురించి ఇట్స్ ఆల్ అబౌట్ రిప్రెషన్ అన్నట్టు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫిజికల్ అండ్ మెంటల్ షాక్, శారీరక లేదా మానసిక ఆఘాతం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు సెవెరల్ ఇంజురీస్, సివియర్ ఇంజురీస్, మేజర్ యాక్సిడెంట్స్, సైకలాజికల్లీ అన్బియరబుల్ ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క మెంటల్ ఫర్గెటింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో దిస్ ఈస్ ద హోల్ థింగ్ అబౌట్ ఫిజికల్ అండ్ మెంటల్ షాక్. ఇదే కాకుండా నాట్ లెర్నింగ్ మీనింగ్ఫుల్లీ, నాట్ లెర్నింగ్ విత్ ప్యాషన్, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ స్టెబిలిటీ. అంటే అర్థవంతంగా నేర్చుకోకపోవడం, ఇష్టంతో నేర్చుకోకపోవడం, ఉద్వేగ స్థిరత్వం లేకపోవడం కూడా వీటి వల్ల కూడా విస్మృతి కలగొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. సో గైస్, దిస్ ఈస్ ద హోల్ థింగ్ అబౌట్ మెమొరీ అండ్ ఫర్గెటింగ్. ఐ హోప్ యూ గాట్ సమ్ పాయింట్ అండ్ క్లియర్ idea regarding these topics. If you like this video, just like it, share it, comment it, how is it, and do not forget to subscribe to Let's Edu 10.